మోంతా తుఫాన్ ప్రభావం పంటలపై భారీగా పడింది. విజయనగరం జిల్లాలో సుమారు 2700 హెక్టార్ల మేరకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరితో పాటు మొక్కజొన్న, పత్తి పంటలపై కూడా తుఫాన్ ప్రతికూల ప్రభావం చూపిందని రైతు సంఘం నాయకులు అంటున్నారు. ఇక నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాల నాయకులతో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఇప్పుడు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం అయితే పంటలపై కూడా పడినటువంటి పరిస్థితి. ఒకవైపు వరితో పాటు ఉద్యాన పంటలపై కూడా తుఫాను ప్రభావం ఉంది. వందలాది ఎకరాల పార్తీపురం మన్యంతో పాటు ఇటు విజయనగరం జిల్లాలో కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పార్తీపురం మన్యంలో పరిశీలించినట్టు సుమారు 1600 ఎకరాల వరకు ఇప్పటికీ నీట మునిగినటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం అందినటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. మనతో పాటు విజయనగరం జిల్లా రైతు సంఘానికి సంబంధించిన ప్రతినిధి రాంబాబు గారు ఉన్నారు. వారు అడిగి విజయనగరం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అసలు ప్రస్తుతం అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ తుఫాను ప్రభావం వల్ల వరితో పాటు ఇటు ఉద్యాన పంటలు కానీ ఎటువంటి నష్టం ఏర్పడింది? ఈరోజు జిల్లాలో ఈ గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దాని తోడుగా ఈరోజు మోంతా తుఫాను తీవ్రత వల్ల ఈరోజు ముఖ్యంగా జిల్లాలో వరి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో నీరు పారటం వల్ల దాన్ని మేటలేసి అలాగే వాటిని కొంత కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా పత్తి అలాగే కూరగాయలు, మొక్కజొన్న పంటలకి తీవ్ర నష్టం జరిగింది. ఈరోజు కూరగాయలు విత్తన పంటలు అయితే మొత్తంగా ఈరోజు ఈ అధిక వర్షాల వల్ల ఖాతా పూత మొత్తం పోయి ఈరోజు ఈ యువకబారి పూర్తిగా నష్టం జరిగింది. దానితో పత్తి పక్వానికి వచ్చేది శుభ్రంగా కుళ్ళిపోయి ఈరోజు పత్తి తీవ్రంగా నష్టం జరిగింది. అలాగే మొక్కజొన్న కూడా ఈరోజు ఇప్పటికే కొంత మొక్కజొన్న సేకరించి నిల్వ చేశారు. తడిసి ముద్దయి మొలకలు వచ్చాయి. అలాగే ఈ విధంగా జిల్లాలో ఈ ప్రధానమైన ఏవైతే ఈ పంటలు ఉన్నాయో కొంత నష్టం జరిగింది. ఈ రైతాంగానికి ఇప్పటికే పెట్టుబడులు పెట్టి ఎకరాకి 30 నుంచి 40 వేల వరకు ఈ పంటలకు పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి ఈరోజు తీవ్ర నష్టం జరిగింది. అందుకోసం జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులతో ఏదైతే పంట నష్టాలు జరిగినాయో సమాచారం తీసుకొని వాళ్ళకి తగిన ఎకరాకి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశంగా డిమాండ్ చేస్తాం. అలాగే గండ్లు పడి మేటలు వేసిన వాటికి దానికి ప్రత్యామ్నాయంగా వాటిని తొలగించేదానికి కూడా సహాయం చేసి రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. సార్, ప్రధానంగా ఇప్పుడు మన జిల్లాలో వరి పంట ఏ స్టేజ్లో ఉంది సార్? ఈ తుఫాను వల్ల నష్టం జరుగుతుందా లేకపోతే లాభపడే అవకాశం ఎలా ఉంది? అయితే వరి వరకు చూసుకుంటే పొట్ట పిగిలి దశ అలాగే గింజ కట్టే దశలో ఉంది. అందుకోసం చాలా వరకు ఎక్కడో ఇంకా ముందు ఎదలు వచ్చినాయి పంట ఎన్ని వచ్చినవి అవి కొంత తిరగబడి అవి కుళ్ళాయి తప్ప ఎక్కువ భాగం వరికి ఈ లోతట్టు ప్రాంతాలు తప్ప తక్కింది వరికి పెద్దగా నష్టం ఈ తుఫాను వల్ల లేకుండా ఉంది. దానివల్ల రైతాంగం కొంత ఊరట వచ్చే విధంగా ఉంది. ఇది మనం చూస్తే మోంతా తుఫాను వల్ల ప్రధానంగా ఉద్యానవన పంటలు కానీ లేకపోతే కూరగాయలకు కానీ ఎక్కువ నష్టం వాటిల్లిన పరిస్థితి. అలాగే బొబ్బిలి రామభద్రపురం ప్రాంతాల్లో అసలు పత్తి పంటకి లేకపోతే జొన్న పంటకి కూడా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు వరి పంటకు సంబంధించి ఏదైతే పంట నీట మునిగినట్టు వాటి మేరకు నష్టం ఉండే అవకాశం ఉంది. మిగిలినటువంటి పంటకి కొంతమేర తుఫాన్ వల్ల ఈ వర్షం వల్ల కొంత మేలు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కిషన్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.